ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్తో, వాంతులు విరేచనాలతోని దవాఖానల పాలవుతున్నందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ హయాంలో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, పెరుగుతున్న ఆటో కార్మికుల ఆత్మహత్యలు, చనిపోయిన రైతులను కానీ ఆటో కార్మికులను కానీ ఒక్కనాడు పరామర్శించనందుకు, కనీసం పట్టించుకోనందుకు, పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను, నీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ప్రజాపాలన అని చెప్పి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఒక్కనాడు ప్రజల్ని కలిసినావు, మళ్ళా తెల్లారికెళ్ళి ప్రజల్ని కలిసిన పాపాన పోలేదు. నీ పార్టీ నాయకులు వి హనుమంతరావు, మోతుకుపల్లి నరసింహులే 15 రోజులైనా మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, మమ్మల్ని కలుస్తలేడు అని చెప్తున్నారు. అంటే ప్రజాపాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని మాట తప్పినందుకు నిన్ను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మెడల పేగులు వేసుకుంటా, మానవ బాంబులవుతా, లాగుల తొండలిడిస్తా, నీ కనుగుడ్లతో గోటీలాడుతా, బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా, నీ డ్రాయర్ ఉడవిక్తా అనే చిల్లర మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని తగ్గించినందుకు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. నిన్ను ఎందుకు ఓడించాలని చెప్పడానికి కొన్ని 100 కారణాలు ఉన్నాయి. నువ్వు మాట తప్ప అని మాట్లాడినావు. చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించినావు. నువ్వు బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు. అందుకోసం నిన్ను ఓడించాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మాట్లాడటం ఈజీ, చేతల్లో చూపించాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వేదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు. నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చేయకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. దేవుణ్ణి వాడుకోవడం కాదు. నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అని చెప్పినావు కదా. 100 రోజుల్లో నీ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు కదా అసెంబ్లీలో. నీ చట్టబద్ధత ఏమైంది? మొదటి సంతకం పెడతా అన్నావు. నీ మొదటి సంతకం ఏమైంది? అన్నీ జూటా మాటలే, అబద్ధాల మీద నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు. అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు.